చేతులు బాగా అడియచ్చు కదా. సంతోషంగా ఉన్న వాళ్ళు అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారిగా ఉందాం. నేను కూడా ఈ తీవ్రమైన ఎండల్లో మీ విశ్వాసాన్ని బట్టి నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది, ధైర్యం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎండల్లో ఇదివరకు ఎప్పుడో నేను చూశాను, బాగా తీవ్రమైన వేడిలో కూడా తాటేకులేసి తాటేకుల కింద మధ్యాహ్న సభలు జరగటం. ఈ మధ్యన మరి వేడి వలన మనుషులు కూర్చోలేని కారణాల చేత మధ్యాహ్న సభ అనేది ఎత్తివేయటం జరిగింది. కానీ ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మధ్యాహ్న సభ జరగటం, మీరందరూ రావటం నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. స్టాండ్ అయితే బాగుంటుంది, ఎత్తుగా కూడా. సారీ, ఏమనుకోవద్దే, మధ్యలో సెట్టింగ్స్ అవన్నీ మీ వెరీ గుడ్. ఇంకొంచెం గుడ్, మంచిది. ఈ ఉదయకాల సమయాన కొన్ని విషయాలు ఈ మధ్యాహ్నంలో నేను కూడా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ ఆసక్తితో ఆలకించాల్సిందిగా. మీరు నిద్రపోవాలనుకుని ప్రయత్నం చేసినా నిద్రపట్టదు కదా. ఓ పక్కన వేడి, ఓ పక్కన ఒక్క, మరి ఇంతమంది జనాల మధ్యన వేడివేడిగా ఉంటుంది. సమ్మర్ కూడా సమ్మగా ఉంటుందంట. ఒక ఆయన చెప్పాడు, సమ్మర్ కూడా సమ్మగా ఉంటుందంట. మీ అందరూ ఎప్పుడైనా సమ్మర్ ఫ్రూట్ తిన్నారా? సమ్మర్ ఫ్రూట్ తెలుసా? సమ్మర్ ఫ్రూట్ ఏంటి? సమ్మర్ ఫ్రూట్ ఏంటమ్మా మ్యామే అంటున్నారు, చెప్పరా ఏంటి? మ్యాంగోస్ తిన్నారా? యా, సమ్మర్ ఫ్రూట్ తింటాం కదా. మ్యాంగోస్ ఎక్కువ తిన్న ప్రమాదమే, తినకపోయినా తినలేదనే అసంతృప్తి మిగిలిపోద్ది. సో సమ్మర్ కూడా చాలా సమ్మగా ఉంటుంది, చాలా ఇదిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు అందరు రావటం నాకు ఆశ్చర్యం, ఆనందం అన్నీ మిక్స్డ్గా అనిపిస్తూ ఉన్నాయి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం యుద్ధము రండి, సౌలు దినములలో దాని యొద్ద విచారణ చేయకయే ఉంటిమి. తల్లవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, సర్వాధికారి అయిన మా రాజా, నీ కొందనాలు, స్తుతులు ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. నాయన, ఈ మధ్యాహ్న సమయంలో నీ ప్రియులకున్న ఆసక్తిని బట్టి ప్రియుడా, మీరు వారితో మాట్లాడండి. నీ శక్తి కలిగిన మాట, బలపరిచే మాట, ధైర్యపరిచే మాట, నాయన ఆదరించగలిగిన మాట, నాయన చీకటి విపత్తుల్లో నుండి బయటకు తీసుకురాగలిగిన మాట మాతో, మా అందరితోనూ మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, నీ సహాయం లేనిదే మేమేమీ చేయలేం. నీ సహాయాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. నాతోనూ మా అందరితోనూ సూటిగా నేరుగా మాట్లాడమని, నీ సత్యముతో నాయన మేమందరము నాయన చెవియొగ్గి మనసిచ్చి ఆలకించే వ్యక్తులంగా ఉండటానికి కృప చూపించమని, మా అందరితో మాట్లాడమని, మా ప్రభుడవు రక్షకుడు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నన్ను ప్రేమతో అన్న ఆహ్వానించారు. అందును బట్టి నేను హృదయపూర్వకంగా అన్నకే, అన్న కుటుంబానికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఈ ప్రాంతానికి నేను రావాలి అనుకుంటంలోనే మా అబ్బాయి కూడా వస్తా అన్నాడు. ఎందుకంటే గతంలో వాడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు, దెబోరా పిల్లలు వాడికి బాగా పరిచయం కాబట్టి నేను కూడా వస్తా అన్నాడు. ఎందుకు వస్తారంటే దెబోరా ఉందిగా అన్నాడు. సో చాలా సంతోషం వాడు రావటం. తర్వాత నాతో పాటు మా చర్చి సెక్రటరీ గారు అయిన పౌల్ గారు కూడా రావటం
చాలా సంతోషం. అన్నోళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అన్న దేవుని యొక్క పరిచర్యలోనే తన జీవితాన్ని మరొక వ్యాపకం లేకోకుండా, చాలామంది సేవకులకి చాలా చాలా రకాలైన వ్యాపకాలు ఉంటాయి, మరొక వ్యాపకం లేదు. ఏంటి అని అంటే దేవునితో పెనవేసుకొని తన జీవితాన్ని కొనసాగించటమే ఆయనకున్న పరిపాటి నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక 3 సంవత్సరాలు ఇక్కడికి రెగ్యులర్గా వచ్చా. ఎవ్రీ మంత్ ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అని. అమ్మ మీరు అన్నం అంతా ఉడికిందా లేదా అంటానికి ఏం చేస్తారు? మీరు ఓ మెతుకు పట్టుకుంటారు కదా. అలాగే నేనున్న కొద్ది రోజులు చూసిన కొద్ది క్షణాలు నాకు అర్థమవుతూ ఉంది, దేవుడు ఇంకా సేవలో బలపరిచి ఆత్మీయంగా వాడుకోవాలని, తను ఆశించిన ప్రతిదీ నెరవేర్చాలని, తను ఏమైతే సంకల్పిస్తున్నాడో దేవుని పని కోసం వాటిలన్నిటినీ జరిగించాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నా. మంచిది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఇక్కడ దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత దావీదు ఒకటి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మీరు 12వ అధ్యాయంలో కనుక చూస్తే దావీదుని రాజుగా పట్టాభిషేకం చేస్తూ ఉంటారు. పట్టాభిషేకం 2 సార్లు చేశారు దావీదుకి. ఒకసారి ఈ భూమి మీద 3 సార్లు అభిషేకించబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే, 3 సార్లు ఇచ్చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది దావీదే. మొదటిగా సమూయేలు అతన్ని అభిషేకించాడు. ఆ తర్వాత 2 సార్లు అతనికి పట్టాభిషేకం చేశారు. ఒకటిసారి యోధా గోత్రం మీద పట్టాభిషేకం చేశారు, రెండోసారి ఇశ్రాయేలీల మీద పట్టాభిషేకం చేశారు. 2 గోత్రాలు కలిసి 12 గోత్రాలని 40 సంవత్సరాలు పరిపాలన చేయటానికి దేవుడు ఆయన అవకాశాన్ని ఇచ్చాడు. రాజైన మొట్టమొదటిసారి ఆయన జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటో తెలుసా? దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచుకొద్దాము రండి, వి విల్ బ్రింగ్ బ్యాక్ అగైన్. చూడండి, ఒక ఆత్మీయ నాయకుడిగా దావీదుకి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. చాలా చాలా ఉన్నతమైన అవకాశం. దేవుడు తనను స్థిరపరిచాడు. రాజు అయిపోయినాక, పదవిలోకి వచ్చినాక మనం ఏం కోరుకుంటాం? చాలామంది ఒకసారి పదవి వచ్చిందనుకోండి, అరే ఎవడైతే ఎగనెస్ట్గా ఉన్నాడో వాళ్ళందరినీ బ్రింగ్ బ్యాక్, వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళ వ్యవహారం తాటదిద్దాం, వాళ్ళ సంగతులు ఏంటో చూద్దాం అని ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే నాకేమిష్టమో ఆ ఊర్లు తిరగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈయన మాత్రం అవన్నీ చేయట్లా. వి విల్ బ్రింగ్ బ్యాక్ అగైన్. దేవుని సన్నిధిని మనం తీసుకొని వద్దాం. దేవుని సన్నిధిని మన దగ్గరికి తీసుకొని వద్దాం. దేవుని సన్నిధిని మరలా మన ప్రదేశంలో ఉంచుకుందాం. దేవుని సన్నిధి లేకోకుండా సౌలు తన జీవితాన్ని అంతటిని గడిపేశాడు. 40 సంవత్సరాలు సౌలు పరిపాలన చేశాడు. దావీదు కంటే ముందు పట్టాభిషేకం చేసింది సౌలుకే. కానీ సౌలు ఎలాంటి వ్యక్తి అనంటే దేవుని మందసం లేకోకుండా జీవించిన వ్యక్తి. చూడండి, దేవుని యొక్క మందసము దేవుని సన్నిధికి చిహ్నంగా ఉంది. దేవుని మందసము దేనికి చిహ్నం అనంటే దేవుని సన్నిధికి చిహ్నము. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనం చూడండి. నిర్గమాకాండము 25:22 అక్కడ నేను నిన్ను మోషేకి దేవుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నీవు దేవుని యొక్క ఒక టెబర్నకల్ నిర్మించు, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు, ఆ ప్రత్యక్ష గుడారంలో మనం కలుసుకుందాం అని చెప్తా ఉన్నాడు. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు వర్తమానమును నీకు. దేవుడు తన ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలో, ఏ విధంగా నడిపించాలో మోషేకి తెలియజేస్తూ ఉంటాను. మోషే నువ్వు దేవుని మందసాన్ని నిర్మించు. చూడండి, దేవుని మందసములో నుండి దేవుడు ప్రజలను ఎలా పరిపాలించాలో, నువ్వేం చేయాలో నేను ఆజ్ఞాపిస్తాను. దేవుని మందసము దేవుని సన్నిధికి చిహ్నముగా ఉంది. దేవుడు నివసించే స్థలముగా ఉంది. తుమ్మకర్రతో చేయబడచ్చు, బంగారంతో అలంకరించబడచ్చు, కానీ అది దేవుని సన్నిధికి చిహ్నముగా ఉంది. చూడండి, దేవుని మందసము దేవుని యొక్క సన్నిధికి, అధికారానికి, పవిత్రతకు సూచనగా ఉంది. దేవుని యొక్క సన్నిధి దేనికి సూచనగా ఉందండి? దేవుని యొక్క అధికారానికి, పవిత్రతకు సూచనగా ఉంది. ఇశ్రాయేలీల జీవనములో మందసానికి కేంద్రముగా ఉండాలి.
ఇశ్రాయేలీల ప్రజల యొక్క జీవన విధానములో దేవుని మందసము కేంద్రముగా ఉండాలి. కానీ అలాంటి కేంద్రముగా ఉండాల్సిన మందసాన్ని గుర్తు చేసుకోకుండా ఒక రాజు 40 సంవత్సరాలు జీవితాన్ని గడిపేశాడు. ఎంత విచారకరం విషయం అండి. దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి అవకాశాన్ని ఇస్తే, దేవుడే తన ప్రజలను పరిపాలన చేయమని ఒక అవకాశాన్ని ఇస్తే, వితౌట్ దేవుని సన్నిధి తన జీవితాన్ని గడిపాడు. ఎంత విచారకరం చూడండి. మందసము సూచించేదేంటో తెలుసా? దేవుని సన్నిధిని సూచిస్తూ ఉంది, పరిశుద్ధతను సూచిస్తూ ఉంది, దేవుని నిబంధనను సూచిస్తూ ఉంది. మందసము దేనిని సూచిస్తుంది అని అంటే, చాలామంది ఇప్పుడు నేను చూస్తూ ఉన్న మందసపు బొమ్మలు పెట్టుకుంటున్నారు. మందసపు బొమ్మల్లో ఏం లేదు. మందసం దేనికి సూచనగా ఉందంటే దేవుని సన్నిధికి సూచనగా ఉంది, దేవుని పరిశుద్ధతకు సూచనగా ఉంది, దేవుని నిబంధనకు సూచనగా ఉంది. మందసంలో 3 వస్తువులు ఉన్నాయి. ఏం వస్తువులు చెప్తారా? మందసంలో 3 వస్తువులు ఉన్నాయి. ఏం వస్తువులు ఉన్నాయి? అహరోను చేతి కర్ర, మన్నా పాత్ర, ధర్మశాస్త్రము. చూడండి, అహరోను చేతి కర్ర దేవుని అధికారాన్ని సూచించేదిగా ఉంది. మన్నా పాత్ర దేవుడు పోషకుడుగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క ఆజ్ఞలు ఏదైతే వ్రాసిచ్చాడో అది దేవుని యొక్క శాసనముగా తెలియచేస్తూ ఉంది. చూడండి, ఈ 3 కలిగిన ఉన్నాయి. చూడండి, ఈ 3 దేవుని దానిని నమూనముగా వారికి ఇచ్చాడు. దేవుని సన్నిధి వారి మధ్యన ఉండటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ దేవుని సన్నిధి లేకోకుండా పరిపాలన చేశాడు. ఎంత విచారకరమో తెలుసండి. దేవుని సన్నిధి మందసము ఎలా తయారు చేయబడింది అని అంటే, దేవుడు తన ప్రజల మధ్యన ఎలా నివసించాలో కోరుకున్నాడో అది వారికి బోధించే ఉపదేశముగా ఉండటం కొరకు దేవుడు మందసంలో నుండి వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మందసము దేవుని యొక్క నివాసానికి కేంద్రముగా ఉంది, దేవుని సన్నిధికి కేంద్రముగా ఉంది. మందసము లేకోకుండానే సౌలు తన 40 సంవత్సరాల పరిపాలనను గడిపేశాడు. చూడండి, సత్యం ఏంటి అని అంటే, మందసము కేంద్రముగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు బలంగా జీవించారు. మందసాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో ఇశ్రాయేలీలు బలహీనపడ్డారు. మందసం అంటే ఏమని చెప్తున్నానండి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎప్పుడైతే వారితో ఉందో దే ఆర్ బ్లెస్డ్. ఎప్పుడైతే దేవుని సన్నిధిని వారు నిర్లక్ష్యం చేశారో ఓటమి వారికి ఎదురవుతూ ఉంది. చూడండి, ఇశ్రాయేలీలకు విజయానికి కారణము దేవుని మందసముగా కేంద్రముగా ఉండటం వల్ల ఇశ్రాయేలీలకు విజయం వచ్చింది. మందసాన్ని పక్కన పెట్టినప్పుడు ఇశ్రాయేలీలు బలహీనపడ్డారు. దేవుని సన్నిధి కేంద్రముగా ఉన్నప్పుడు ప్రజలు ఆశీర్వదించబడతారు. అందుకనే సౌలు జీవితంలో ఆశీర్వాదాలు లేని వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, సౌలు నిర్లక్ష్యమైన నాయకుడు. అతడు దేవుని మందసాన్ని నిర్లక్ష్యం చేశాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మందసం పైన ఎలాంటి నిర్లక్ష్యము కలిగిన వ్యక్తి అయి ఉన్నాడో. సౌలు దినములకు ముందే మందసం వచ్చేసింది, అయినా మందసం పట్ల అతనికి ఆసక్తి లేదు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందు అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై తన కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాతీము నుండి కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీలు చూడండి, ఇశ్రాయేలీలు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా దేవుని మందసము కిర్యాతీములోకి ఉండిపోయింది. సౌలు రాజ్యమంతా గడిచిన మందసాన్ని తిరిగి తీసుకురావాలనే జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. 20 years దేవుని సన్నిధిని తిరిగి తీసుకొద్దామని. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధి లేకోకుండా విజయం ఉండదు, దేవుని సన్నిధి లేకోకుండా ఆనందం ఉండదు. నీ విజయానికి కేంద్రం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. వారు మందసము తుమ్మకర్రను నిర్లక్ష్యం చేయటం కాదు,
బంగారుపు నిర్లక్ష్యం చేయటం కాదు, అహరోను చేతికర్రనో లేకపోతే మన్నా పాత్రనో నిర్లక్ష్యం చేయటం కాదు, కానీ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సౌలు జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఆల్రెడీ అది అభినాదాబు ఇంట్లో ఉంది. అభినాదాబు తన ఇంటిలో తన కుమారుని కూడా యాజకుడిగా రూపొందించాడు దాన్ని పరిచర్య చేయటం కోసం. దేవుని కేంద్రమై ఉన్న మందసాన్ని, దేవుని కేంద్రమై ఉన్న నివాస స్థలాన్ని తీసుకొచ్చి మరలా ఇశ్రాయేలీల్లో ప్రతిష్ఠించాలి అనే విషయాన్ని మర్చిపోయిన వ్యక్తిగా ఉన్నాడు సౌలు. ఎంత విచారకరం అండి. దేవుని మందసం లేకోకుండా తన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు సౌలు. తన 40 సంవత్సరాల పరిపాలనలో వన్ టైమ్ హీ వాజ్ రిమెంబర్ అబౌట్ దట్. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? చూడండి, 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథము 14:18. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీల్లో ఉండగా దేవుని మందసము ఇక్కడికి తీసుకొని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చాను. ఎప్పుడో తెలుసా? ఆయన యుద్ధంలో ఉన్నాడు. ఎప్పుడండి? ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది సౌలుకి దేవుని మందసం? సౌలు యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధంలో భయం కలుగుతూ ఉంది, విజయం పక్కకి వెళ్ళిపోతూ ఉంది. విజయం లేని పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చూడండి, దేవుడు నీ అవసరాల్లో జ్ఞాపకం చేసుకోకూడదు. చాలామంది విశ్వాసులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు తెలుసా? యేసు ప్రభుని అవసరాలు వచ్చినప్పుడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావమ్మా సిస్టర్? ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు? నీకు బాధ వచ్చినప్పుడా? నీకు కష్టం వచ్చినప్పుడా? నీకు ఇబ్బంది వచ్చినప్పుడా? దేవుడు లేని జీవితాన్ని జీవిస్తూ నీ ఇష్టానుసారంగా బలాదూరుగా బ్రతుకుతూ క్రీస్తుకు, దేవునికి, ఆయన నివాసానికి నీవు అంటు కట్టబడని జీవితాన్ని జీవిస్తూ నీ అవసరం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తూ ఉన్నాడా? కష్టకాలం వచ్చినప్పుడు అప్పుడు నూనె విశేష పట్టుకొని తిరుగుతాడు. అయ్యా నా అవసరం కోసం, అయ్యా నాకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి బాబా, అయ్యా నాకు కాలు పని చేయట్లా, నాకు ప్రార్థన చేయి, అయ్యా మా అబ్బాయికి మా అమ్మాయికి బలహీనరాలుగా ఉంది ప్రార్థన చేయి, అయ్యా మా ఇంట్లో దుఃఖం ఉంది ప్రార్థన చేయి, మా అబ్బాయికి పెళ్లి కావట్లా ప్రార్థన చేయి. ఎప్పుడు నీకు దేవుడు గుర్తొచ్చేది? అవసరం వచ్చినప్పుడా? సౌలు కూడా అలాంటి వ్యక్తి అయి ఉన్నాడు. యుద్ధ సమయంలో మాత్రమే మందసాన్ని తీసుకొని రమ్మని అన్నాడు. ఎంత దుఃఖకరమైన విషయం అండి, ఎంత విచారకరమైన విషయం. దేవుని మందసము లేకోకుండా 40 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు సౌలు ఆశీర్వదించబడలా. దేవుని మందసం ఎప్పుడైతే ఉంటుందో నువ్వు అప్పుడు ఆశీర్వదించబడతావు. అవసరాలకు జ్ఞాపకం చేసుకునేది కాదు. చూడండి, అవసరమైన సమయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకూడదు. అవసరమైన సమయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకూడదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వకమైన విజ్ఞప్తి, ఒకవేళ నీ అవసరతలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా దేవుడు? ఏదన్నా బాగా అవసరమైనప్పుడు, ఇది నాకెవరో తీర్చలేరు అన్నప్పుడు. అయ్యా నేను వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను 3 రోజులు ప్రార్థన చేస్తా. ఏం చేస్తావంట? ఎప్పుడు? అవసరం ఉన్నప్పుడు. సౌలుకు కూడా విజయ భయం లేదు. చూడండి, సౌలు కూడా గెలుపు అనే ఇది లేదు, భయం పట్టుకుంది, ఓడిపోతున్న క్షణంలో జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యా మందసం గనక ఉంటే నేను గెలుస్తాను అని. బ్రింగ్ దట్ మందసం. దేవుని కేంద్రంగా ఉండాల్సిన ఇశ్రాయేలీలు, దేవుని పైన ఆధారపడాల్సిన ఇశ్రాయేలీలు, దేవునితో నివాసం చేయవలసిన ఇశ్రాయేలీలు దేవుని మందసం లేకోకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ రాజు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్న రాజు, మందసాన్ని నిర్లక్ష్యం చేస్తున్న రాజు కాదు, దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తున్న రాజు. ఇక్కడున్న మీలో కూడా నేను హృదయపూర్వకంగా ఈ మాటను సెలవించాలనుకుంటా ఉన్నా. ఈ మాట ద్వారా నిన్ను మరొకసారి హెచ్చరించాలనుకుంటున్నా. నా ప్రియ సహోదరి, దేవుని మందసం లేకోకుండా జీవిస్తున్నావేమో, దేవుని నివాస స్థలానికి అంటుకట్టబడని జీవితాన్ని జీవిస్తున్నావేమో. నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే నీ జీవితము దేవుని సన్నిధితో పెనవేసుకునిదై ఉండాలి. అప్పుడే యూ విల్ బి బ్లెస్డ్. ఆశీర్వాదాలు ఊరికినే రావు. చాలామంది ఏమడుగుతారు తెలుసా? అయ్యా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా పైన కుమ్మరించు. ఏం చేయాలంట? ఒక ఆయన ఒక ముందడుగేసి, అయ్యా కుమ్మరించడం కాదు దిమ్మరించు అన్నాడు. ఏం చేయాలంట? ఆశీర్వాదాలు తట్ట తీసుకొని ఆ పాట అమాంతంగా మే పోసేయాలి, అన్నీ నీకే. నువ్వు మాత్రం దేవునితో ఉండవే.
దేవుడు లేని జీవితాన్ని జీవిస్తే ఆశీర్వదించబడతావు అనుకుంటే నువ్వు శూన్యంలో ఉన్నట్టే జ్ఞాపకం చేసుకో. చాలామంది ఇలాంటి క్రైస్తవులే తయారయ్యారు. దేవుని కేంద్రంగా చేసుకోకోకుండా, దేవుని పైన వారి జీవితాలు కట్టబడుకోకుండా. సౌలు తన జీవిత చరాంకంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు మహానుభావుడు. ఎప్పుడు? ఒక ఆయన పాట రాశాడు, నాకు ఆ పాట పాడుతున్నారు రాదు కానీ. ఎప్పుడంట? కష్టం వచ్చినప్పుడే ప్రార్థనంట. సినిమాలు టీవీలు బాగా చూసి కళ్ళు బాగా చెడగొట్టుకొని ఆపద వచ్చినప్పుడే ప్రభు సన్నిధికి వస్తాడంట. అయ్యా ఎక్కడయ్యా పాస్టర్ గారు? ఈ ఊరు కాపుతా ఆ ఊరు, ఆ ఊరు కాపుతా ఆ ఊరు, ఆ ఊరు కాపుతా ఆ ఊరు. తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉంటారు. దేవుడు నీకు అన్నీ ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అన్ని అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు. సౌలు కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసండి? దేవుని సన్నిధిని కేంద్రముగా చేసుకొని వారి జీవితాన్ని దేవుడు లక్ష్య పెట్టడం. నువ్వు గనక దేవుని సన్నిధి మీద గనక కట్టబడని వ్యక్తిగా గనక ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు. నీకిచ్చిన జీవితాన్ని దేవుడు తొలగించేసేవాడుగా ఉంటాడు. సౌలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో దానికి కలిగిన ఫలితం ఏంటో తెలుసా? 15వ అధ్యాయం చూడండి. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ అధ్యాయము చూడండి. సమూయేలు 1వ గ్రంథము 15వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి. సమూయేలు 1వ గ్రంథము. మీ అందరికీ సమూయేలు అంటంలోనే ఒకటి నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక ఆయనంట ఒక ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడంట. డోక్రా డబ్బులు రావటంలోనే డబ్బులన్నీ తీసుకొని ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడంట. ఇజ్రాయెల్ దేశం తెలుసా మీ అందరికీ? అమ్మా మీరు డోక్రా రావట్లేదా? ఇప్పుడు 2 ఎత్తున్నారంట. ఎంత? 2 యానిమేటర్లో మీకు అవకముందే వాళ్ళు ఇప్పించేస్తున్నారు. తీసుకోండి, బాగా తీసుకున్నారు. తీసుకురండి మాకు కూడా కొంచెం. చూడండి ఈ తీసుకొని ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడంట పాస్టర్ గారు. ఇజ్రాయెల్ దేశం చూద్దాం అనుకొని వెళ్ళాడంట గురుడు. వెళ్ళేపటికి అయ్యా అక్కడ గైడ్ ఉంటాడు కదా, ఆయన చూపిస్తున్నాడంట అన్నీ. అయ్యా ఇది యెషయా గారి సమాధి, ఇది పలానా ఆయన సమాధి, ఇది పలానా ఆయన సమాధి, ఇది దావీదు గారి సమాధి అని చూపిస్తున్నాడంట. ఓ దగ్గరికి వచ్చాయా ఇదే సమూయేలు గారి సమాధి అన్నాడంట. ఈయన అడుగుతున్నాడంట, ఇది మొదటి సమూయేలు గారి సమాధి, రెండో సమూయేలు గారి సమాధి అని అడుగుతున్నాడంట. సమూయేలు ఎంతమంది ఉన్నారమ్మా? 3 ఉన్నారా? 2 ఉన్నారా? చూడండి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22, 23. అందుకు జరిగిన ఫలితం ఏంటో తెలుసా? చూడండి. అందుకు సమూయేలు అతనితో సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ళు క్రొవ్వును అర్పించుట కొనుట కంటే మాట వినుట ఏది శ్రేష్టం? దేవుని సన్నిధిని వినటం, దేవుని సన్నిధిలో నివాసం ఉండటం. చూడండి, దేవుని ఆజ్ఞను గైకొనటం. ఏదైతే దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడో, మోషే నువ్వు ఒక ప్రత్యక్ష గుడారాన్ని చేయి, ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని మందసాన్ని పెట్టు, ఆ మందసములో కరుణా పీఠము నుండి ఐ విల్ కమ్యూనికేట్ విత్ యూ, నేను నీతో మాట్లాడతాను అని చెప్తే దేవుని మాట వినవలసిన స్థలమును సౌలు నిర్లక్ష్యం చేసేసాడు. చాలామంది దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, పాటలు అంటే నిర్లక్ష్యం. కొంతమంది అమ్మలక్కలు అనుకుంటారు పాటలు అయిపోయినాక వెళ్దామని. ఎప్పుడు వెళ్తారంటండి? ఒక ఆయన మా చర్చికి ఆఖరిలో వచ్చాడు. ఎప్పుడంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోకి ఆశీర్వదిస్తున్నాం అని అంటంలోనే ఆయన అడుగుపెట్టాడు. వచ్చి పక్కంటాడండి, అరే సిగ్గులేదా ఆఖరిలో వచ్చావని అన్నాడు. నేను వింటా ఉన్నా వీటిలన్నిటినీ. ఆయన అంటున్నాడు, భలే ఓడివిరా నువ్వు, మీరంతా విన్నారు, నేను లాస్ట్లో వచ్చా, అసలైంది నేను పొందుకున్నాను రా అంటున్నాడు. ఏంటంట? ఆశీర్వాదం. ఓరే, దేవుని సన్నిధి లేకోకుండా ఆశీర్వదించబడవు. నీ జీవితం అభివృద్ధి చెందాలి అనంటే, నీ జీవితం ఉన్నతంగా ఉండాలి అనంటే, నీ జీవితం హెచ్చించబడాలి అనంటే దేవుని సన్నిధి ఉండాలి. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిని ప్రేమించినంతకాలం ఆశీర్వదించబడ్డారు. యుద్ధాలు చేశారు, గొప్ప గొప్ప రాజుల్ని చంపేశారు, బయటికి తీసుకొచ్చి చంపేశారు. చూడండి, కోట గోడలను కూల్చేశారు, శత్రువులు సైతం గడగడలాడిపోయారు.
ఆ వేశ్య రాహాబు ఏమంటది? అయ్యా, మిమ్మల్ని వింటున్నప్పుడు మా హృదయాలు భయముతో నిండిని అని అంటూ ఉంటుంది. ఒక దేశం వ్యక్తి మరొక దేశం గురించి మాట్లాడుతూ ఉంది. మిమ్మల్ని చూస్తుంటే మాకు హృదయాల్లో భయం పడుతూ ఉంది. మీరు శక్తిమంతులు, దేవుడు మీతో ఉన్న దేవుడు సమర్థుడు. అలాంటి దేవుణ్ణి సౌలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం మధ్యాహ్నంలో ఇక్కడ కూర్చున్న నా ప్రియ సహోదరి, వేడిలో ఉన్నావు కదా, వేడిగా చెప్పాలనుకుంటున్నా. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదం రాదు. నీకు ఇవ్వబడిన పొజిషన్ తీసివేయబడింది. చూడండి 23వ వచనం చూడండి. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట పాపముతో సమానము. చూడండి 23వ వచనం ఏముంది? తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో. నువ్వు పాపం చేస్తా ఉన్నావు. ఏం చేస్తున్నావు? దేవుని సన్నిధి మీద తిరుగుబాటు చేస్తా ఉన్నావు. దేవునికి లోబడని వ్యక్తి సౌలు. తన జీవితంలో దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నా ప్రియ కుమారి, ప్రియమైన సహోదరుడా, డియర్ బ్రదర్, దేవుడు ఒక ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చాడు నీ జీవితానికి. నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన వ్యక్తివిగా ఉన్నావు. దుర్వినియోగం చేసుకుంటున్న వ్యక్తివిగా కనుక ఉంటే పాపము చేసిన వ్యక్తితో సమానం. సౌలుతో నేరుగా అంటా ఉన్నాడు, గాడ్ గేవ్ ద 3 more 5. ఆయనకు అవకాశాలు ఇచ్చాడు, చాలాసార్లు అవకాశాలు ఇచ్చాడు. సౌలు తన జీవితంలో రిపెంట్ అవ్వలేని వ్యక్తిగా ఉన్నాడు. దేవుని సన్నిధికి చేరలేని వ్యక్తిగా ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు తెలుసా? దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నావు. సోది చెప్పుట పాపముతో సమానం. తిరుగుబాటు చేయటం దేంతో సమానం అంటండి? చెప్తారా మీరు సోది? అక్క, ఏమ్మా, బయట ఉన్న వారులారా చెప్తారా సోది? ఓహో, వినాలే కానీ సోది బోల్డ్ చెప్తారు. వాళ్ళేం చెప్తారు? సోది చెప్పేవాళ్ళు వస్తారా? సోది చెప్పే వాళ్ళకంటే మీ సోది ఎక్కువ అని నేను మిమ్మల్ని అంటలేదులేమ్మా, చాలామందిని అంటున్నా. మళ్ళీ మీ కోపం వచ్చిందంటే లేనిపోయింది కదా. మీ కోపం మీ ఇంటి నీకు తెలిసిద్ది అని ఒక ఆయన అంటున్నాడు. అని ఊరుకో, నేను భలేవాడివి, నువ్వు వెళ్ళిపోయినాక నన్ను కొట్టిద్దనియా అంటున్నాడు. కొడతారమ్మా మీరు? కొంతమంది నవ్వుకోకుండా కొడతారు. ఇదివరకు పాతకాలంలో చూస్తూ ఉంటే భార్య, నేను పేపర్లో ఈ న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు భార్యను చంపిన భర్త ఉండేదా? న్యూస్ వచ్చేదా? భార్యను చంపిన పలానా ఆయన ఎంత మూర్ఖంగా తన భార్యను చంపేశాడు అని న్యూస్ వచ్చేది. ఇప్పుడు విడ్డూరమైన న్యూస్, భర్తను చంపిన భార్య కదా. ఎంత అభివృద్ధి చెందారమ్మా మీరు? చెందారు లేదా? 33% రిజర్వేషన్ రాకముందే దేవుడు మీరు ఎంతగా అభివృద్ధి చెందారు సహోదరి. భార్య తన భర్త విజయనగరం జిల్లాలో ఒక విషయం చోటు చేసుకుంది. పేపర్లో కూడా వేశారు. పెళ్లి చేసుకున్నారంట. పెళ్లి చేసుకున్న తర్వాత అతను పెళ్లి చేసుకోవటం ఆమెకు ఇష్టం లేదంట. కానీ తల్లిదండ్రులు బలవంతం చేయటం వల్ల పెళ్లి చేసుకున్నారంట. ఆమె ఒక ప్రణాళిక రచించిందంట. ఆమెకున్న ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉన్న తన ఫ్రెండ్తో కలిపి, అయ్యా నేను పలానా ఊరు తీసుకొస్తాను, పలానా చెట్ల మధ్యలో ఆపిస్తాను, నువ్వు అప్పుడు ఆడి మేబడి కొట్టి చంపేశాయి. చంపేశారు వాళ్ళంతా. విషయం ఏంటో తెలుసా? చంపేసినాక ఆమె ఏడుతుందంట. అసలు నిజంగా ఎంత బాగా ఏడుతుందంట. సినిమా యాక్టర్లు కూడా చాలడంట, అంత బాగా ఏడుతుందంట. ప్లాన్ అంతా ఉందే. ఎప్పుడు తెలిసింది? ఫోన్ తిరిగితే చాలు ఫోన్ పట్టెత్తది తెలుసా? మీ అందరికీ ఫోన్ ఉందా? ఫోన్ మిమ్మల్ని పట్టెత్తదే, జాగ్రత్త. ఫోన్ మీ మాటలన్నీ వింటదే. వినరు అనుకుంటారేమో. ఫోన్ పట్టించింది అవునే. ఆ ప్రియుడు ఫోన్ చేశాడు, ఆ ఫోన్ పట్టించింది. ఒక ఆమంట, అయ్యా రా మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందామని చెప్పి సెల్ఫీ కోసం నుంచుందంట. సెల్ఫీ తీసుకుంటే దోషపడేసిందట కాళ్ళలోకి. ముదిరేరు కూడా కదా అన్నీ. ఇప్పుడు ఎట్ట సంపాలో వాట్సాప్లో యూట్యూబ్లో చూస్తే చాలు. ఎంతమంది యూట్యూబ్లు ఫాలో అవుతున్నారమ్మా? చూస్తారా యూట్యూబ్లు? ఎందుకులే లేనిపోయింది, నేను చెయ్యెత్తితే నా మీద కొత్తది ఏదన్నా అనుకుంటారా? చూడండి, ఇవన్నీ చూసి చాలామంది ఇదవుతూ ఉన్నారు. తిరుగుబాటు చేసే మనస్తత్వం. చూడండి, ఆడవాళ్ళు అభివృద్ధి చెందారు. దేంట్లోనంటే చంపే దాంట్లో అభివృద్ధి చెందారు. చాలా కిరాతకంగా తయారవుతూ ఉన్నారు. మనసులు చాలా భయంకరంగా అయిపోతూ ఉన్నాయి. మనసులు ఎలా అయిపోతున్నాయి అనంటే క్రోధం చేత నింపబడిన వారై ఉంటా ఉన్నారు.
చూడండి, ఇక్కడ కనుక చూస్తే సౌలు దేవుని పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఎవరిపైన తెలుసా? దేవుని సన్నిధి పైన తిరుగుబాటు చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఎంత విచారకరమైన విషయం అంటే ఇది. సౌలు దేవుడు తనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా పరిపాలన చేయవలసిన సౌలు దేవుని పైన తిరుగుబాటు చేస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, ఇంకేమన్నాడు తెలుసా? మూర్ఖతను అగుపరచుటయు మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము. మూర్ఖత. సౌలుకు ఏముందంటే మరొకటి మూర్ఖత కలిగిన వాడై ఉన్నాడు. ఇది కూడా పాపంతోనే సమానం. కొంతమంది మూర్ఖంగా ఉంటారు కదమ్మా, ఉంటారా? ఆడవాళ్ళు కూడా ఉంటారు మూర్ఖంగా. ఉండరా? ఉండరా? ఉన్న వాళ్ళందరూ హల్లు చెప్పండి. హల్లెలూయా. అక్క ఉంటుందంట. మూర్ఖత కొంతమంది చాలా చాలా మూర్ఖంగా ఉంటారు. ఎండ్రో మాట చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. పురుషులు కూడా, బ్రదర్స్ కూడా ఏం తక్కువ కాదు, చాలా మూర్ఖంగా విన్నట్టే ఉంటారు. ఆడికి ఇష్టం లేదనుకోండి, నేలంకో గోడెంకో లైట్ ఎంకో చెట్టు ఎంకో కాయంకో సొత్తా ఉంటాడు. అప్పుడు అర్థమైపోద్ది వీడికి ఇష్టం లేదురా అని. జాగ్రత్త. సౌలుతో కూడా అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, మూర్ఖత కలిగిన వ్యక్తివై ఉన్నావు. చూడండి, యెహోవా ఆజ్ఞను ఏం చేసావు? నువ్వు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండక ఆయన నిన్ను ఏం చేశాడంట? విసర్జించేశాడు. యు నెవర్ బీ ఏ కింగ్. నువ్వు ఇంకా నీ జీవితంలో రాజుగా ఉండలేవు. దేవుడు నీకు ఒక ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక ఘనమైన అవకాశాన్ని ఇచ్చాడు. నీ విజయానికి కేంద్రంగా దేవుని యొక్క సన్నిధిని ఉంచితే, దేవుని సన్నిధిని నీ విజయానికి కేంద్రంగా చేసుకోకుండా నీ సొంత తాపత్రయం చేత, సొంత ప్రయత్నం చేత నువ్వు వర్ధిల్లలేవు, ఆశీర్వదించబడలేవు, దీవించబడలేవు, నీ జీవితంలో ఎదగలేవు. సౌలు కూడా రాజే, పరిపాలన చేసిన వ్యక్తే, 40 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తే. కానీ చెడ్డ రాజు, సాతాను మనసుతో సమానమైన రాజుగా సౌలు పోల్చబడతా ఉన్నాడు. తన జీవితంలో హీ నెవర్ రిమెంబర్ ద గాడ్స్ కాన్వెంట్. ఆర్క్ని జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. దేవుని మందసాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఇక్కడున్న మీ అందరితో నేను ఈ మాటను చెప్పాలనుకుంటున్నా. నువ్వు అవసరాధారితమైన క్రైస్తవుడిగా ఉంటే దేవుడికి అవసరంలా. అవసరాల కోసం దేవుణ్ణి వెంబడించే వ్యక్తివి అయితే దేవునికి అవసరంలా. చాలామంది అవసరాల కోసం దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. దేవుడు ఎవరో గుర్తెరిగి దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీకేం చేస్తాడో ఎరిగి దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ఆయనతో నీకున్న రిలేషన్ ఏంటి, ఆయన నీకేమై ఉన్నాడో నువ్వు గుర్తించే ఎరిగే వ్యక్తిగా ఉండాలి. దేవుని మందసములో 3 వస్తువులు ఉన్నాయి. 3 వస్తువుల్ని నువ్వు ఎరిగి జీవించే వ్యక్తిగా ఉండాలి. ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయన చేతి కర్ర అందుట్లో ఉంది. అహరోను చేతి కర్ర ఆయన అధికారానికి సాదృశ్యంగా ఉంది. ఆయన అధికారానికి లోబడి ఆయన వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ఆయనే పోషకుడు, మన్నా పాత్ర అందుట్లో ఉంది, ఆయనే పోషకుడు అని గుర్తెరిగి ఆయన వెంబడించే వ్యక్తిగా ఉండాలి. వెంబడిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా ఉండాలి. ఈ 3 లేకోకుండా దేవుణ్ణి వెంబడించడం వ్యర్థం. దేవుణ్ణి వెంబడించడం వ్యర్థం. ఒకవేళ నీ ఇంట్లో బాధ వచ్చిందనో, జ్వరం వచ్చిందనో, పిల్లోడికి ఇబ్బంది వచ్చిందనో, అమ్మాయి 10th క్లాస్ రాయాలనో నువ్వు వెంబడిస్తే ప్రయోజనం లేదు. ఒక్కొక్క ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఏంటక్కా ఏంటి విషయం అని అడిగామనుకో, ఆమె చెప్తూ ఉంటుంది, అయ్యా పిల్ల 10th కదా అందుకే ప్రార్థన చేయాలి. అలా ఎప్పుడు కనపడదు. ఎప్పుడు కనపడిందామా? పిల్ల 10th కోసం కనపడింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి ఆమె ప్రార్థన? ప్రభా మా అమ్మాయి 10th రాస్తుంది, దయచేసి ఎవరైతే ఆ పేపర్ షీట్ని తయారు చేస్తున్నారో ఆ క్వశ్చన్ పేపర్ని ముందుగానే మాకు చూపించు ప్రభా. అంటే దేవుడు క్వశ్చన్ పేపర్ని చూపించాలా? ఇంకొకరు విచిత్రంగా ఉంటుంది, ఎటు నుంచి అయినా నువ్వు సహాయాన్ని చెయ్యయ్యా అంటే చీటీలు రాసి వెయ్యాలేమో. అవసరాధారితమైన క్రైస్తవ్యం పనికిరాదు. ఒకవేళ సౌలు వలె ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్న సమయంలో నేను సూటిగా ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ సౌలు వలె అవసరాధారితమైన క్రైస్తవ్యంలో జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నవేమో, నువ్వు ఆశీర్వదించబడవు. ఒకవేళ నువ్వు ఉన్నప్పటికీ నీ పేరు చరిత్ర పుటములో చెడ్డగా లిఖించబడిందై ఉంది సౌలు యొక్క జీవితం. నా ప్రియ సహోదరి, దేవుని సన్నిధిని పక్కన పెట్టిన నాయకత్వం నిలవదు. దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి.
విధేయత కంటే చూడండి, విధేయత కంటే బలులు ముఖ్యం కాదు. దేవుని సన్నిధి లేకోకుండా రాజ్యం నిలవదు. ఏ కుటుంబమైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ గ్రామం అయినా సరే, ఏ ప్రాంతం అయినా సరే, దేవుని సన్నిధి లేకోకుండా ఆశీర్వదించబడదు. హల్లెలూయా. దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తులంగా ఉండాలి. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నీ అవసరాల్లో దేవుణ్ణి వెతుకుతున్నావు. సౌలు కూడా అవసరంలోనే దేవుణ్ణి ఎతికాడు. యుద్ధం వచ్చినప్పుడు దేవుణ్ణి ఎతుకుతా ఉన్నాడు. యుద్ధం రాకముందు ఆల్రెడీ 20 సంవత్సరాలు అభినాదాబు ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని తీసుకొని వచ్చి దావీదు పురములో ఉంచాలని అనుకోలా సౌలు. ఈజ్ ఎ బ్యాడ్ కింగ్. నిన్ను కూడా ఈ మాటను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. యు ఆర్ ఎ బ్యాడ్ పర్సన్. ఎందుకంటే దేవుని సన్నిధిని గౌరవించలేని వ్యక్తిగా ఉన్నావు. దేవుడు అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. నీ అవసరాధారితమైన క్రైస్తవ్యంలో జీవించద్దు. కానీ దావీదు ఎలాంటి వ్యక్తో తెలుసా? దేవుని సన్నిధిని కోరుకుంటున్న నాయకుడు. 13వ వచనంలో చూస్తూ ఉన్నాం కదండి. దావీదు రాజు అయిన వెంబటనే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుని మందసాన్ని తిరిగి యెరూషలేములోనికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాడు. రాజు అయిన తర్వాత దావీదు చేయాలనుకుంటున్న మొట్టమొదటి పని ఏంటో తెలుసా? శత్రువులను చంపాలనుకోట్లా, కోట గోడలను కోల్చాలనుకోట్లా, విహారయాత్రలకు వెళ్ళాలనుకోట్లా, ఇంకోటి చేయాలనుకోట్లా, దేవుని సన్నిధిని తీసుకొని రావాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని దావీదు ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని సన్నిధి ఎలాంటి నెమ్మదిని, ఎలాంటి భద్రతను ఇస్తుందో దావీదు ఎరిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే దావీదు దేవుని మందసాన్ని మరలా తీసుకొని వద్దాం. చూడండి, అదే మనం చూస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనంలో మన దేవుని మందసాన్ని మరలా ఏంటంటే మరలా మన యొద్దకు కుంచుకొద్దాము రండి. సౌలు దినాల్లో ఏం లేకున్నాడు? మందసం లేకోకుండానే తన జీవితాన్ని గడిపేశాడు. అందుకనే విక్టరీన్స్ వల్ల సౌలు విజయపరితమైన పేరుకి సౌలు నాందిగా లేడు. చూడండి, విక్టరీ గురించి మాట్లాడాలంటే మనం దావీదు గురించి మాట్లాడతాం. విజయాల గురించి మాట్లాడాలంటే మనం దావీదు గురించి మాట్లాడతాం. కానీ విజయం గురించి ఎప్పుడు మనం సౌలు గురించి మాట్లాడాం. ఎందుకంటే సౌలు బలహీనుడు, కృంగిపోయినవాడు, దేవుని సన్నిధి లేకోకుండా దేవునికి దూరం అయిపోయినవాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వకమైన విజ్ఞప్తి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తిగా ఉండు, దేవునికి లోబడే వ్యక్తిగా ఉండు, దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తిగా ఉండు, నీవు ఆశీర్వదించబడతావు. చూడండి, ఆ ఆశీర్వాదం ఎన్నటన్నటికీ ఉండేదిగా ఉంటుంది. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడింది. నీ కుటుంబంలో మరలా ప్రార్థనా పరులను దేవుడు లేవనెత్తుకుంటాడు. ఆ తర్వాత ఆ సంతతిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. మా గ్రామంలో, మా ప్రాంతంలో చాలామంది ధనికులు ఉన్నారు, ఉన్నతమైన వారు ఉన్నారు. వాళ్ళు అనేవాళ్ళు, ఎవరన్నా ఒకరు అవసరమయ్యి పొరుగింటికి వెళ్ళి 1 కేజీ బియ్యం తెచ్చుకోవటం పరిపాటే కదండి. చాలా ఎవరన్నా మన దగ్గర లేవనుకోండి, అమ్మా రేపు డబ్బులు రావటంలోనే మేము బియ్యం కొన్నాక బియ్యం ఇస్తాం కానీ 1 కేజీ బియ్యం ఉండే అని ఒక ఆమె వెళ్ళిందంట. వెళ్తే ఏముందంట, మా ఇంట్లో కేజీ బియ్యం ఎంతో తెలుసా? ఇంత ఖరీదు గల్లా బియ్యం మీరు ఇస్తారా? మీరు రేషన్ బియ్యం కదా తినేది అందంట. కానీ ఆమె ఇప్పుడు ప్రార్థనకి వెళ్దాం, ఏం ప్రార్థనకి వెళ్ళిద్ది? కేజీ బియ్యం లేక రేషన్ బియ్యం తినే అక్క రోజు ప్రార్థనకి వెళ్ళే అక్క, ఉన్నతమైన అక్క ఎప్పుడో ఒకసారి పండక్కి వెళ్ళే అక్క. చూడండి, రోల్ రివర్స్. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ కేజీ బియ్యం అప్పెళ్ళినామనే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు. తన పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించారు. ఎందుకంటే పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచింది, దేవుని కొరకు పెంచింది, దేవుని మాట విధేయతతో పెంచింది. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించినాక వాళ్ళు విస్తారంగా ఉన్నతమైన పొజిషన్లోకి వెళ్ళిపోయారు. రోల్ రివర్స్ అయిపోయింది. మనుషులు అహంకారంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేని క్రైస్తవ్యంలో జీవిస్తూ ఉంటారు. ఈ మధ్యాహ్న సమయంలో నేను సూటిగా చెప్పాలనుకుంటున్నా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు వలె ఉన్నావేమో, జాగ్రత్త. చూడండి, మందసాన్ని తీసుకురావాలి. మందసం మన దగ్గరుంటే మన దగ్గరికి తీసుకొని రావాలి అని చెప్పి దావీదు ఆశ కలిగిన వాడే ఉన్నాడు. తీసుకొని వద్దాము అని చెప్తా ఉన్నాడు దావీదు. సౌలు కాలంలో ఆత్మీయ లోటును, ఏదైతే ఆత్మీయ లోటు ఉందో దావీదు దానిని గుర్తించాడు. సౌలు జీవితంలో మందసం లేదు కాబట్టి ఆత్మీయంగా అతను ఆశీర్వదించబడలేదని దావీదు గుర్తించాడు. అందుకనే
దావీదు దేవుని మందసాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. ఎలా తీసుకొచ్చాడు తెలుసా? భక్తితో తీసుకొచ్చాడు, ఆనందంతో తీసుకొని వచ్చాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. ఎట్లనగా, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. ఏమా దొరికిందా? ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడెను. దావీదు నారతో చేయబడిన ఎఫోదును ధరించి శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఎలా తీసుకొస్తున్నాడు తెలుసా? తాను మర్చిపోయాడు, తాను రాజు అనే సంగతిని మర్చిపోయాడు. దేవుని సన్నిధిలో ఎఫోదును ధరించి నర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధి ఎలాంటిదో దావీదుకు తెలుసు కాబట్టి. సౌలు మాత్రం దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. నర్తిస్తూ చూడండి, యెహోవా సన్నిధిని నర్తిస్తున్నాడు. గర్వంతో కాదు, వినయముతో ఎఫోదును ధరించాడు. గర్వంతో ఉన్నవాడైతే రాజు వస్త్రాలు వేసుకొని వెళ్ళాలి. మనం కొన్నిసార్లు కొన్ని బట్టలు వేసుకుంటాం కదా, మన గంభీరత్వాన్ని చాటేటట్టుగా. చాటమే కాదు పక్కన తాము చెప్తారు, ఏమ్మాయి పొట్టి చీర కట్టు రాలేదేంటే, ఏదో ఒకటి కట్టుకొచ్చిందిగా. ఆమె కట్టుకు రాలేదని బాధ కాదు, ఏం కట్టుకొచ్చింది గుర్తించలేదని బాధ. ఇలాంటి రాజు వస్త్రాల్లో వెళ్ళాలి కదా దావీదు. చూడండి, టీవీగా పెళ్ళిళ్ళ ముందు మీరు ఎప్పుడన్నా చూసారా? పిల్లని తీసుకొచ్చే ముందు ఒక నడుస్తూ ఉంటాడు, టీవీగా నడుస్తూ ఉంటాడు. దావీదు అలా నడవలా, ఎఫోదును ధరించాడు. యాజకుడు ధరించే వస్త్రాన్ని ధరించాడు. అంటే తన రాజ వస్త్రాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధికి ఎంత వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఊరికినే ఆశీర్వదించబడరండి. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఊరికినే. చూడండి, ఈ చరిత్ర జరిగి దాదాపుగా 2000 సంవత్సరాల పైచిలుకు జరిగింది. దాదాపుగా 4000 సంవత్సరాల పైచిలుకు మనం స్టిల్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద కింగ్ ఆఫ్ డేవిడ్. దావీదు గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. మన మధ్య బెంజమిన్ నెతన్యాహు, ఇశ్రాయేలీల దేశపు ప్రధాని, ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అవర్ కింగ్ అని అంటాడు. మా రాజు దావీదు, ఆయన స్థాపితం చేశాడు ఈ యెరూషలేముని, తిరిగి మరలా మేము దాన్ని కడతాం అని అంటా ఉన్నాడు. ఆయన స్థాపితం చేశాడు. దావీదు సువర్ణ యుగం, ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్. తన జీవిత కాలంలో 40 సంవత్సరాల్లో రాజ్యాన్ని సుస్థిరపరిచిన వ్యక్తి దావీదు. వినయ మనస్సు కూడా ఉన్నాడు. యుద్ధం చేయగలిగిన నేర్పరి, సౌందర్యవంతుడు. చూడండి, ఎంతో రూపసి అయిన వ్యక్తి అయినప్పటికీ దేవుని సన్నిధిలో విధేయత కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. మనం కొద్ది చదివితే ప్రార్థనకు రావు, 4 అక్షరాలు వస్తే ప్రార్థనకు రావు, 4 రూపాయలు ఉంటే ప్రార్థనకు రావు. మా ఊరిలో ఒకడు ఇట్లా చూపిస్తూ ఉంటాడు. ఆడు 2 రోజులు పనికి వెళ్ళాడంటే 4 రోజులు పని మానేస్తాడు. ఆడు అంటూ ఉంటాడు, రే ఆ పైన బయట ఉన్న మేస్త్రి పిలుస్తూ ఉంటాడు, రే రారా పనికి, అయ్యా వాండర్ గారు తిడుతున్నారు రారా అంటే, ఆ లోన కాలు మీద కాలు వేసుకొని 2 ఏళ్ళు చూపిస్తూ ఉంటాడు. కాలు మీద కాలు వేసుకొని కాలుపుతా 2 ఏళ్ళు అంటే 2 వేళ్ళు చూపిస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు 2 రోజులు తింటానుకునే నేను పనికిరానని. కాస్తంత ఉంటే బడికి రావు, గుడికి రావు, ప్రార్థనకు రావు. అమ్మా దావీదమ్మా ఉన్నతమైన వ్యక్తి, సిరి సంపదలు కలిగిన వ్యక్తి, ఎఫోదును ధరించిన వాడే ఏం చేస్తున్నాడంట? నాట్యం ఊరికినే చేయట్లా, శక్తి కొలది. ఎలా చేస్తున్నాడంట? ఈ మాటను చెప్పండి అందరు నాతో పాటు. ఎలా చేస్తున్నాడంట? శేష అంటున్నారు కానీ గట్టిగా వినపట్ల. ఇంతమంది ఉంటే ఇంత శబ్దం, నువ్వెక్కడో ఆ మూల వినపడితే ఇక్కడికి వినపడిద్ది. వినపడదా ఏమ్మా? ఆ మూలలు ఉంటే ఇక్కడికి వినపడిద్ది. మా ఇంటి దగ్గర కొండ ఉంటుంది, కొండ ఉంటుంది. దాని దగ్గర దీటీల బండ అని ఒక పెద్ద రాయి ఉంటుంది, పెద్ద రాయ. అక్కడ ఎవరైనా పోట్లాడుకుంటారు అనుకోండి, మా కిందకున్న మాకు వినపడతా ఉంటాయి. అంటే ఇప్పుడు శబ్దాలు ఉండి వినపడట్లేదు, నా చిన్నప్పుడు వినపడతా ఉండేవి. అంత గొంతులు ఒక్కొక్క అమ్మదే. సాయంత్రం అవటంలోనే పోట్లాట స్టార్ట్ చేశారనుకోండి, అర్థమైపోద్ది, ఆహా పలానా సువార్తం గారు మొదలుపెట్టింది అని. మరి అంత గొంతు ఇక్కడ అంటున్నావు, ఎలా చెప్పాలి? గట్టిగా చెప్పాలి. శక్తి కొలది. చెప్పండి. ఈ మాటలో విత్ ద పవర్, శక్తి కొలది. ఆయన ఎలాంటి నాట్యం చేస్తున్నాడంటే తనలో ఉన్న శక్తిని అంతటిని దేవుని సన్నిధిలో వినయముగా సమర్పిస్తూ నర్తిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఈ నర్తించే సమయంలో ఒక ఆమె చూసింది కిటికీలో నుంచి,
చూసేమంది, ఎవరాల కూతురే, దేవుని మందసాన్ని జ్ఞాపకం చేసుకోలేనాడు కూతురే. కిటికీలో నుంచి చూసి ఈ రాజేంటి, ఈ డ్యాన్సులేంటి, ఇదేంటి, ఈ ఎఫోదులు ధరించడం ఏంటి, సన్నపు నార వస్త్రాలు ధరించాల్సిన రాజు, పట్టు వస్త్రాలు ధరించాల్సిన రాజు, బంగారపు కడియాలు వేసుకోవాల్సిన రాజు, ఇదేంటి ఈ ఎఫోదును ధరించి సామాన్యుడి వలె ఇట్లా వేస్తున్నాడేంటి అని అనుకుంది. అంతే, షడాప్, ఒక్క మాటతో తన గర్భం మూయబడిపోయింది. అంతే. శక్తి కొలది నర్తిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు వినయ మనసుతో ఉండాలి. చూడండి, ఈ ప్రక్రియలో తప్పిదం కూడా జరిగింది. దావీదు ఎమ్మటనే సరి చేసుకున్నాడు. దేవుని మందసాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో తప్పిదం కూడా జరిగింది. అదే 6వ అధ్యాయం ముందు చూడండి, తప్పు నుండి నేర్చుకునే హృదయం కూడా దావీదుది. చూడండి, దావీదు హృదయం ఎలాంటిది అని కనుక చూస్తే, చూడండి, స్పష్టమైన ఆత్మీయ ఆకాంక్ష కలిగిన వాడు దావీదు. ఆ దావీదు ఎలాంటి వ్యక్తి అంటే స్పష్టమైన, స్వచ్ఛమైన ఆత్మీయ ఆకాంక్ష కలిగిన వాడు దావీదు. ఇంకా తన హృదయం ఎలాంటిది అంటే భక్తితో, ఆనందంతో దేవుని ఎదుట విధేయత చూపించే వ్యక్తి. తప్పు నుండి నేర్చుకునే హృదయం కలిగిన వాడు కూడా దావీదు. 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు చూడండి. నా కోరు కళ్ళెం దగ్గరికి రావటంలోనే ఎడ్లు కాలు జారింది. ఉజ్జియా చేయి జాపి దేవుని మందసమును పట్టుకొనగా దేవుని కోపం ఉజ్జియా మీద రగులుకుంది. ఎమ్మటనే దావీదు ఇదైపోయాడు. ఉజ్జియా ఎప్పుడైతే పడి చచ్చిపోయాడో ఆ క్షణమందు అతన్ని మొత్తగా అక్కడనే దేవుని మందసమును వద్ద పడి చనిపోయాడు. చూడండి, ఆ వచనాలు చూడండి. 7వ వచనం, యెహోవా ఉజ్జియాకు యెహోవా కోపము ఉజ్జియా మీద రగులు కొనెను, అతడు చేసిన తప్పును బట్టి. 7వ వచనం చూడండి, యెహోవా ఉజ్జియాకు ఏం పడ్డాడంటండి? వ్యాకుల పడి ఆ స్థలమందు పేరేజు ఉజ్జియా అను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుంచుకొనును అని దావీదు యెహోవా దగ్గర భయపడతా ఉన్నాడు. ఏం కలిగిన వాడై ఉన్నాడు? యెహోవాకు భయపడే హృదయం కలిగిన వాడు కూడా దావీదు. మనకుందా దేవుడంటే భయం? దేవుని సన్నిధి అంటే భయం ఉందా? ఒక్కొక్క ఆమంటది, పాస్టర్ గారండి అన్నీ మా కోసమే చెప్పినట్టు ఉంటుందండి, అన్నీ మా కోసమే చెప్పినట్టు ఉంటుంది. అవును, మరి నీ బతుకు మారాలని నీ కోసమే చెప్తున్నారు. నువ్వేమనుకుంటా? కొంతమంది ఇంకో విచిత్రంగా అన్నీ ఆమెకే తగిలినాయి. మా ఎదురుగా ఉందో చూసావా, ఆమెకు అన్నీ పాస్టర్ గారు అన్నీ ఆమెకే చెప్పాడు కానీ నీకేం చెప్పలేదా? చూడండి, భయపడ్డాడు. ఎప్పుడైతే ఉజ్జియా పడిపోయి చచ్చిపోయిన అమ్మటనే భయపడిన వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, మొట్టమొదటి ప్రయత్నంలో వైఫల్యం చెందొచ్చు. ధర్మశాస్త్ర ప్రకారం మరలా దానిని సరి చేసుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ప్రకారం తనను సరి చేసుకున్నవాడుగా ఉన్నాడు. చూడండి, దావీదు మనస్సు ఎలాంటిది అనంటే స్పష్టమైన ఆత్మీయ ఆకాంక్ష కలిగిన వాడు దావీదు. దావీదు ఎలాంటి వ్యక్తి అంటే భక్తితో, ఆనందంతో, వినయముతో దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తిగా ఉన్నాడు. దావీదు ఎలాంటి వ్యక్తి అనంటే తప్పులో దేవుని దగ్గర నుంచి నేర్చుకునే వ్యక్తిగా ఉన్నాడు. నేర్చుకునే హృదయం కలిగిన వాడై ఉన్నాడు. సౌలు తన జీవితంలో ఇవన్నీ లేవు. చూడండి, శక్తితో నాట్యం చేస్తూ దేవుని మందసాన్ని తీసుకొని వచ్చాడు. చూడండి, దేవుని సన్నిధి కేంద్రంగా ఉంచే నాయకుడు ఆశీర్వదించడానికి మార్గం. ఒకవేళ నీ ఇంట్లో దేవుని సన్నిధి లేకపోతే నువ్వు ఆశీర్వదించబడవు. దేవుని సన్నిధి అనంటే ఏమనుకుంటున్నావో, దేవుని సన్నిధి అంటే పలానా ఊర్లో నుంచి నీళ్ళు తెచ్చుకున్నావు అంటున్నారు చాలామంది. ఏ ఊర్లో నుంచి అక్క? ఆ ఊర్లో నీళ్ళు ఏం బాగావక్క, మీరు గబాల్లో తాగమాకండి, టైఫాయిడ్లు వస్తాయి, మలేరియాలు వస్తాయి. దయచేసి నా మాట వినండి. ఊర్లో నీళ్ళల్లో దేవుని సన్నిధి లేదు. దేవుని సన్నిధి మీ మధ్య నివసిస్తూ ఉంది. దేవుని సన్నిధికి మనం విధేయులను చూపించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని ఆజ్ఞకు, కట్టళ్లకు లోబడే వారిగా ఉండాలి. దేవుని ముందు ప్రణమిల్లే జీవితం జీవించే వారిగా ఉండాలి. ఇక్కడ ఇద్దరిని మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు కనుక చూస్తే సౌలు ఎలాంటి వాడు, దావీదు ఎలాంటి వాడు అని అంటే, సౌలు అవసరమైన సమయంలోనే దేవుడు. చాలామంది ఎలాంటి వాళ్ళే ఉంటారు.
కష్టం వచ్చినప్పుడే దేవుడు, నష్టం వచ్చినప్పుడే దేవుడు, ఇబ్బంది కలిగినప్పుడే దేవుడు. ఒకడు అంటున్నాడు నాతో, అయ్యా దేవుని సన్నిధికి రండిరా అంటే, ఆ పాస్టర్ గారితో పని ఎప్పుడో తెలుసా? పుట్టినరోజు అప్పుడు. పాస్టర్ గారితో పని ఎప్పుడో తెలుసా? మా ఇంట్లో ఏదైనా జ్ఞాపకార్థ కూడికప్పుడు. పాస్టర్ గారితో పని ఎప్పుడో తెలుసా? ఏదన్నా పెళ్లి రోజు అప్పుడు. మిగతా రోజులమ్మా ఊర్లో బలాదూరు పడి తిరుగు, ఆశీర్వదించబడతావు. ఊర్లోని ఇష్టానుసారంగా ఉండు, ఆశీర్వదించబడతావేమో. చూడు, కావాలంటే ఆ ఆశీర్వాదం నిలవదు కూడా. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నీ ధనం ఉందని, ఆ ధనం నిలవదు. నువ్వు అనుకోవచ్చు నాకేంటి, నేను ఉన్నతమైన వ్యక్తిని, అది నిలవదు. చూడండి, కేవలం సౌలు అవసరమైన సమయంలోనే దేవుడు అనే వ్యక్తి. కానీ సౌలు ఎల్లప్పుడూ దేవుడు అనే వ్యక్తి సౌలు. చూడండి, దావీదు ఎల్లప్పుడూ దేవుడే అనే వ్యక్తి దావీదు. సౌలు మాత్రం అవసరమైన సమయంలోనే. ఇంకా చూస్తే సౌలు మనసు ఎలాంటిదో తెలుసా? అధికారానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చేవాడు. కానీ దావీదు మాత్రం దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చేవాడు. మనం కూడా అధికారానికే కదండి, బాగా మాట్లాడితేనే, పాట పాడటానికి ఇస్తేనే, లేకపోతే ప్రార్థనకు రావు. ఆ ప్రార్థనకు వెళ్ళాం, పాట పాడటానికి ఇచ్చాడేంటి? ఏమి పాట పాడటానికి ఇవ్వకపోతే ప్రార్థన లేదా? దేవుని సన్నిధిని అనుభవించాలని కాదు, పాట పాడటానికి. ఆ పాట కూడా ఎప్పుడు పాడాలో తెలుసా? ముందు వచ్చి పాడరు. ఎప్పుడు పాడాలమ్మా? అందరూ వచ్చినాక, ఇక పాస్టర్ గారు వాక్యం చెప్తాడనంగా అప్పుడు ఆమెకు ఇవ్వాలి, అప్పుడు సాటిస్ఫై అయ్యిద్ది. మా నాన్న కూడా ఇట్టాగే వెళ్ళాడంటే ఏదో ఊరు మీటింగ్కి వెళ్తే, ఇద్దరు పాస్టర్ గారులు వచ్చారంట. ఇద్దరికి టైం ఎట్లా అడ్జస్ట్ చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారంట. ఇబ్బంది పడతా ఎట్లా అని అనుకుంటా ఉన్నాడంట. అప్పుడే ఒక ఆమె వచ్చిందంట ప్రార్థనలో నుంచి, అయ్యగారు నేను ఈ పూట సాక్ష్యం చెప్తా అందంట. ఏం చెప్పిందంట? సాక్ష్యం చెప్తా అందంట. అమ్మ, ఇద్దరు వచ్చారు, ఒక్కొక్కరు గంట ఇవ్వాలి, ఎవరిని ముందు ఇవ్వాలో ఎవరిని వెనక ఇవ్వాలో తెలియక నేనే బాధపడతా ఉన్నా, ఈ పూట కొద్దిలే, రేపు చెప్తూ కానిలే. లేదు, దేవుడు నన్ను ఈ పూటే చెప్పమన్నాడు. ఎప్పుడంట? ఈ పూటే చెప్పమన్నాడు. ఒకరితో దేవుడు పొద్దాక మాట్లాడతారు, నాకు అనుభవం లేదు. ఒకరితో పొద్దుగూకులు మాట్లాడుతూనే ఉంటారు. అది నిజమో కాదో మీరే తెలుసుకోండి. దేవుడు నన్ను ఈ పూటే చెప్పమన్నాడు, ఇప్పుడే చెప్పమన్నాడు అంటుందంట. కాదమ్మా, అర్థం చేసుకోరా తల్లి, మా తల్లివిగా, మా బుజ్జివిగా, మా అమ్మగా చెప్తున్నానుగా ఈను అంటున్నాను. లేదు పాస్టర్ గారు, దేవుని మాటను దగ్గరేమంటారేంటి, నేను ఈ పూట చెప్తా అంటుందంట. ఈ పూట సమయం లేదమ్మా, నేను ఇవ్వలేను. ఇవ్వ అయితే ఇవ్వను. నేను మీటింగ్లకి 5 కేజీలు బియ్యం ఇచ్చాను, ఆ బియ్యం నాకు ఇచ్చే అంటుందంట. ఇదేనికి ప్రాధాన్యత? అధికారానికి ప్రాధాన్యత, అధికారం కోసం ప్రాధాన్యత. చాలామంది ఓ పాస్టర్ గారి కంట బాగా పల్లెటూరులో, ఈ ఊర్లో కాదులేండి, బాగా పల్లెటూరు. అది ఎప్పుడెప్పుడో లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, ఐ డోంట్ నో వెన్ ఇట్ ఈస్. లాంగ్ ఎగోలో మనకి కానుకలు ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా చదవటం ఆన్వాయితీ ఈ ఎస్టాబ్లిష్మెంట్ చర్చెస్లో. ఎంత ఇచ్చినా వాళ్ళ పేరు చదవాలా, చదివితేనే రెండో రోజున కూడా ఇస్తారు, లేకపోతే ఎవరో. సరే, ఒక ఆమె రూపాయి ఇచ్చిందంట. అందరూ 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు ఇచ్చారంట. అందరూ చదువుతున్నాడంట. ఈ రూపాయి ఇచ్చిన పేరు కనుక చదివితే అందరూ రూపాయి ఇచ్చిందని తక్కువగా మాట్లాడుకుంటారు, ఎందుకులే అని చెప్పి ఈ పాస్టర్ గారు అనుకున్నాడంట, ఆ అక్కను తక్కువ చేయటం ఎందుకులే అని చదవటం మానేశాడంట. బయటికి రావటంలోనే చెంబట్టుకొని ఎట్స్ వస్తుందంట ఆయన. ఇంకా ఏ పాస్టర్ గారు, ఏంటి ఇంత వలపత్యం చూపిస్తున్నావు అందంట. నేనేం చేశాను అక్క అంటే, నా పేరు చదవా అంటే, అక్క అది తక్కువ కదా, ఇంటే ఎవరన్నా నేను తక్కువగా మాట్లాడుకుంటారనే ఉద్దేశంతో నేను చదవలేదు అక్క అంటే, రూపాయి డబ్బులు కదా అన్నట్టు. ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి మళ్ళీ వెళ్ళి పాస్టర్ గారు మైకి పెట్టి, పలానా శ్రీ ఆమె గారు కూడా రూపాయి కానుక ఇచ్చారని చెప్పిందట. అప్పుడు ఆనందంగా సలబడి ఇంటికి వెళ్ళిపోయిందట. కావాలండి చూడండి, గుళ్ళో ప్యాన్ ఇస్తారు, ప్యాన్ రెక్కల మీద రాస్తారు. ఒకడే మీటింగ్కి వెళ్తే ప్యాను 2లోనే పెట్టాడు. అరే పెట్టరే, గాలి రావట్లేదంటే, అన్న ప్యాన్ ఇచ్చినోడు 2లో తప్పితే ఎక్కువ పెడితే ఊరుకోడు అన్నాను. ఎందుకయ్యా, ప్యాన్ ఉందిగా 5లో పెట్టండి, గాలి వస్తుందంటే, లేదన్న ఆ పేర్లు కనపడవని. ఏం కనపడవంట? ఆ రెక్కల మీద పేర్లు రాస్తాడు, ఆ పేర్లు కనపడవని చెప్పి
మా చర్చికి కూడా ఒక ఆయన 5,000 రూపాయలు ఇచ్చాడు పోడియం ఒకటి చేపించడానికి. దాని మీద పేరు రాపిలేదని బాధపడతా ఉన్నాడు. ఈ పోడియం తీసుకొని నువ్వు వెళ్ళిపో, లేదంటే నువ్వు ఇచ్చిన 5,000 నీకు ఇచ్చేస్తా, అట్లాంటివి చేయమని చెప్పాం. అధికారాన్ని ప్రేమించే వ్యక్తులు చాలామంది, ప్రాధాన్యతగా చూసుకునే వ్యక్తులు. సౌలు అలాంటి వ్యక్తే. దేవుడు లేకోకుండా జీవిస్తున్న వ్యక్తి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తి, దేవుని తన హృదయంలో చేర్చుకోలేని వ్యక్తి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తి. కానీ దావీదు అలాంటి వ్యక్తి కాదు. దేవుని సన్నిధిని ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. దావీదును బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎప్పటికీ నీ తరంలో నుంచి ఒక రాజుగా కూర్చుంటారు, నేనే వచ్చి ఆ నీ సింహాసనం మీద కూర్చుంటాను అని ప్రామిస్ చేశాడు. హల్లెలూయా! ఎంత శక్తివంతమైన వ్యక్తో తెలుసండి. దేవుని హృదయాన్ని, దేవుని మనస్సును, దేవుని హృదయాన్ని గెలిచిన వ్యక్తి దావీదు. దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఊరినే అవకాశం కోసం, అవసరాల కోసం దేవుని వెంబడించే వ్యక్తి ఉండకూడదు. ఇంకా సౌలు ఎలాంటి వ్యక్తో తెలుసా? భయము అసూయ కలిగిన వ్యక్తి, భయం కలిగిన వ్యక్తి. దావీదుని ఒకసారి ఒక మాట అన్నారు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని ఇచ్చేశారంట. అంతే, మనోడికి ఉబ్బిపోయింది. ఎలా? గ్యాస్ ఉబ్బినట్టు ఉబ్బింది. మీకు కూడా ఉబ్బిద్దామా? ఉబ్బదా? ఉబ్బితే ఉబ్బింది, గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోండి, లేనిపోయింది. అసూయ. చూడండి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అసూయతో జీవించే వ్యక్తిగా ఉన్నాడు, భయముతో జీవిస్తున్నాడు. అమ్మో, ఈ దావీదు వచ్చేసి ఎప్పుడు నా సింహాసనాన్ని పట్టుకుపోతాడు అనే భయం సౌలుకి. కానీ దావీదు అయితే వినయముతో, విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి. ఈ ఉదయకాల సమయమైన 2 వ్యక్తిత్వాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సౌలు దేవుని మందసాన్ని పక్కన పెట్టిన వ్యక్తి, దావీదు మాత్రం దేవుని మందసాన్ని కేంద్రంగా చేసుకున్న వ్యక్తి. ఈ మధ్యాహ్న సమయంలో మీ మధ్యన నేను ఈ మాటను చెప్పాలని ఆశపడతా ఉన్నా. దేవుని మందసము కేంద్రంగా ఉందా నీ జీవితంలో? మన జీవితంలో దేవుని సన్నిధి ఏ స్థానంలో ఉంది? నా ప్రశ్న. నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ స్థలంలో ఉన్న నీతో ఈ మాటను సూటిగా ఈ ప్రశ్న వేయాలనుకున్నా. దేవుని సన్నిధి నీ జీవితంలో ఏ స్థానంలో ఉంది? బైబిల్కే స్థానం లేదు. ఇప్పుడు తెస్తారు, ఇంకొకరు మళ్ళీ ఎప్పుడో క్రిస్మస్కి కానీ బైబిల్ తీరు. ఇప్పుడు పాడతారు, ఎప్పుడో క్రిస్మస్కి కానీ పాడరు. వాళ్ళకి వచ్చిన 3 పాటలే. లాలి పాట, ఇంకోటి ఏం పాటమ్మా, ఈస్టర్ రోజున పాడే పాట. ఈ పాటలే 2, ఇంకేం రావు. చూడండి, దేవుని సన్నిధి నీ జీవితంలో ఏ స్థానంలో ఉంది? దేవుని సన్నిధి నీ జీవితంలో ఉన్న స్థానాన్ని బట్టి, దేవుని సన్నిధికి కేంద్రంగా చేసుకున్న జీవితం జీవించబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. నా 2వ ప్రశ్న, మన కుటుంబంలో దేవుని సేవలో దేవుని మందసము ఏ కేంద్రముగా ఉంది? నా ప్రశ్న, నీ కుటుంబంలో సంఘ సేవలో దేవుని మందసము ఏ స్థానంలో ఉంది? దేవుని కేంద్రాధారముగా జీవిస్తున్నావా? సౌలు మనకు ఆదర్శం కాదు, ఎందుకంటే దేవుని సన్నిధి లేకోకుండా జీవించాడు. దావీదు మనకు మార్గంగా ఉన్నాడు. దావీదు నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని సన్నిధిని ప్రేమించాడు, ఆశీర్వదించబడ్డాడు, ఉన్నతంగా దీవించబడ్డాడు. అవసరాధారితమైన క్రైస్తవ్యంలో నుంచి బయటికి రా. క్రీస్తు ఎందుకు మరణించాడో, క్రీస్తు ఎందుకు సమాధి చేయబడ్డాడో, క్రీస్తు ఎందుకు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో, ఆయన ఎందుకు తిరిగి రానయ్యున్నాడో, పరిశుద్ధాత్ముని ఎందుకు మనకు అనుగ్రహించాడో ఎరిగిన జీవితం జీవించు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండు. చూడండి, దేవుణ్ణి మొట్టమొదటిగా వెతికే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ మాటను అంటా ఉన్నాడు. మత్తయి సువార్త 6:33 కనుక చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఏం వెతకాలంట? మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఆయన్ని వెతక్కోకుండా నువ్వు అన్ని వెతుకుతున్నావు. దేవుని సన్నిధి లేకోకుండా నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావు, దేవుడు లేకోకుండా దీవించబడాలనుకుంటున్నావు, దేవుడు లేకోకుండా వర్ధిల్లాలనుకుంటున్నావు. అది జరగని పని. నువ్వు బాండ్ పేపర్ తెచ్చుకుంటే నేను సంతకం పెడతా. ఎందుకో తెలుసా? ఏమన్నా తెలుసా? దేవుడు లేకోకుండా నువ్వు ఆశీర్వదించబడావు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు లేకపోయినా మేము దీవించబడ్డాం. అది కొద్ది రోజులే. అది పాల పొంగు. ఊరికి పైకి వచ్చినట్టు వచ్చి తపక్కన పడిపోతావు. చూసుకో కావాలంటే. చాలామంది నీ ముందున్నారు, వాళ్ళని నువ్వు చూడట్లేదు. అది ప్రాబ్లం. చూడు కావాలంటే
దేవుడు కేంద్రంగా ఉంటే, దేవుని సన్నిధి కేంద్రంగా ఉంటే, నీ జీవితము దేవునితో పెనవేసుకొని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నతముగా జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఆయన ప్రభావంతో నడుస్తున్న వ్యక్తివిగా కనుక ఉంటే నువ్వు దినదినము ఆశీర్వదించబడే వ్యక్తివిగా ఉంటావు. ఈ మధ్యాహ్న సమయంలో ఏది కేంద్రము నీ జీవితంలో? ఎవరు కేంద్రము నీ జీవితంలో? ఎవరికి నువ్వు హృదయాన్ని ఇస్తున్నావు? చూడండి, మన మధ్యన మనం సౌలు గురించి చూసాం. సౌలు దేవుడు లేకోకుండా ఆశీర్వాదించబడతాం అనుకున్నాడు. అధికారం ముందలే ఆశీర్వదించబడతాం అనుకున్నాడు. మనకేంట్లే కత్తి ఉందలే మనం ఆశీర్వదించబడతాం. నాకేంట్లే బాగా సౌందర్యవంతుడైన కొడుకున్నాడు యోనాతాను, నాకు దిగులు లేదులే అనుకున్నాడు. యుద్ధ నేర్పరే యోనాతాను, నాకేంట్లే అనుకున్నాడు. ఆశీర్వదించబడలా. దేవుడు సన్నిధి లేకోకుండా నువ్వు ఆశీర్వదించబడవు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తివిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని పాటించే జీవితం జీవించాలి. దేవుని సన్నిధి అనంటే దేవుడే సర్వాధికారి, ఆయన అధికారంకు లోబడే వ్యక్తివిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించడం అనంటే ఆయనే నీ పోషకుడని గుర్తెరిగి ఆయనకు విధేయత చూపించే వ్యక్తివిగా ఉండాలి. ఆయన శాసనాలను, ఆయన వాక్యమును గైకొనే వ్యక్తివిగా ఉండాలి. దెన్ యూ విల్ బి బ్లెస్డ్. ఆశీర్వదించబడతావు. నీ పేరు ఎన్నటికి చరిత్ర పుటంలో నిలిచిపోద్ది. నీ పేరు గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. దావీదు సామాన్యమైన వ్యక్తి, గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి. గొర్రెల మందను తీసుకొని వెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్ళి వాటి పోషణ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి. దేవుడు తనని తీసుకొని వచ్చి అక్కడి నుండి దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తిగా ఉన్న దావీదుని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు ఏమంటాడు తెలుసా? అయ్యా చూడు, గొర్రెలను వెంబడిస్తున్న నన్ను తీసుకొని వచ్చి ఇశ్రాయేలీల పైన నన్ను రాజుగా నియమించావు అని అంటా ఉన్నాడు. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. నువ్వు ఆయన సన్నిధిని ప్రేమించగలిగితే. నువ్వు మాత్రం ఆయన సన్నిధిని ప్రేమించలేని వ్యక్తివిగా ఉంటున్నావు. చూడండి, మనం ఈ విషయాల్లో నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. చాలా విషయాలు చూడండి. అవసరాధారితమైన విశ్వాసం చాలా ప్రమాదకరం. అవసరాధారితమైన విశ్వాసం చాలా ప్రమాదకరం. సంక్షోభంలో దేవుడు, సౌకర్యంలో స్వయం అని అంటాం తప్పు. సౌలులాగా సంక్షోభంలో దేవుడు, ఆపదొస్తే దేవుడు, ఆపద లేనప్పుడు దేవుడు లేడేం లేడు. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, ఎంజాయ్ చేయి. 365 రోజులు ఏది కావాలంటే అది చేయి. ఒక్క క్రిస్మస్ రోజు నెల్లు చాలు అని అనుకుంటున్నారా? ఇలాంటి విశ్వాసం పనికిరాదు. దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నిజమైన నాయకుడు ఎలా ఉంటాడో తెలుసా? నిజమైన నాయకులు, నిజమైన విశ్వాసి తన తప్పుల్ని సరిదిద్దుకునే వ్యక్తిగా ఉంటాడు. దావీదు తన తప్పుని సరిదిద్దుకుంటా ఉన్నాడు. దావీదు పడిపోయినా మళ్ళీ లేచాడు. దావీదు పడిపోతున్నా మరలా లేచాడు. ఎందుకంటే వాక్యము ద్వారా తన తప్పుని సరిదిద్దుకుంటా ఉన్నాడు. దేవుని సన్నిధి లేకోకుండా విజయం లేదు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాట నీతో చెప్పాలనుకుంటున్నా. ప్రభు నీ హృదయాలతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? ప్రభు సన్నిధి నా జీవితంలో కావాలి అని కోరుకుంటున్నావా? ప్రభా, మా జీవితంలో నీ నాయకత్వం కావాలి. ప్రభా, నా జీవితంలో నీ సన్నిధిని నేను కేంద్రంగా చేసుకొని జీవించాలనుకుంటున్నాను అని అనుకోగలుగుతావా? దేవుడు నీతో ఉంటాడు. నీ అవస్థతలో ఉంటాడు, నీ అక్కర్లో ఉంటాడు, నీ ఆపదలో ఉంటాడు, నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటాడు, పోషకుడుగా ఉంటాడు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నిన్ను ఆదరించేదిగా ఉంటుంది. చూడండి, ఎంతమంది నీ పక్క నుండి నీ పైన ఇచ్చేస్తున్న వ్యక్తిగా ఉన్నప్పటికీ నువ్వు దీవెనకరంగా ఉండే వ్యక్తిగా ఉంటావు. దేవుని సన్నిధి లేకపోతే నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు కోరుకోగలవా దేవుని సన్నిధిని? సౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. సౌలు దావీదు జీవితాల్లో నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. దేవుని సన్నిధిని ప్రేమించిన దావీదు, దేవుణ్ణి ప్రేమించలేని సౌలు, వారిరువురు జీవితాలను మనం చూస్తే సౌలు శూన్యముగా మిగిలిపోయాడు, దావీదు వర్ధిల్లాడు, ఆశీర్వదించబడ్డాడు. ఒక జనాంగానికి రాజుగా ఇప్పటికి పిలుచుకునే వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుడే నా హృదయానుసారుడు అని కూడా అంటా ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవునికి నీ హృదయంలో పరిపూర్ణమైన స్థానము దేవునికి ఉందా? నీ హృదయంలో నీ హృదయాంత రంగాలను తెరిచి కనుక చూడగలిగితే దేవుడికి పరిపూర్ణమైన స్థానం ఉందా? చాలామంది అనుకుంటా ఉంటున్నారు, ఏమని చెప్తున్నారంటే, అయ్యా నా జీవితంలో దేవుడు ఉన్నాడు, కానీ అంతరంగంలోకి తొంగి చూస్తే దేవుడు లేడో. దేవునికి బదులు దెయ్యం ఉంది, పాపం నింపిపోయింది. నువ్వు అనుకుంటున్నావు
పాస్టర్ గారిని మస్కా చేయొచ్చులే అనుకుంటున్నావు. పాస్టర్ గారిని ఏం చేయగలుగుతావు? ఎంఆర్ఐ స్కానింగ్ తెలుసా మీకు? ఎంఆర్ఐ స్కానింగ్ మన ఊర్లో ఎవరికన్నా నడువు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, మెడ నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా ఇప్పుడు ఏదో ఒకటి రాసేస్తున్నారు. 8,000 స్కానింగ్. దాంట్లో పడుకుంటే సొరంగంలో పంపిస్తారు మనిషిని. చూశారైతే ఆ సొరంగంలో ఫోటోలు తెస్తూ ఉంటుంది. నరాల్లో ఏముందో తెలిసిపోద్ది. అంతకంటే క్షుణ్ణంగా దేవుడు నీ జీవితాన్ని వెతుకుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి ఏ కేంద్రం ఇచ్చావో, నీ స్థానము దేవునికి ఏ స్థానాన్ని ఇచ్చావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవునికి స్థానం ఇవ్వని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. ఏ విధంగా ఆశీర్వదించబడతావు? నువ్వు కోరుకుంటావు, దేవా నన్ను ఆశీర్వదించు, ప్రభా నన్ను ఎత్తి పట్టుకో, దేవా నా కుటుంబం ఉన్నతంగా ఉంచు. ఎలా ఆశీర్వదించబడతావు? మూలాలు మర్చిపోయి ఆశీర్వదించబడటం ఎలాగండి? ఒక చిన్న లాజిక్ను మర్చిపోతూ ఉంటారు చాలామంది. చిన్న లాజిక్ను మర్చిపోతూ ఉంటారు. చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఒక లాజిక్ను మర్చిపోతూ ఉంటారు. 3, 5 ఒక లాజిక్ను మర్చిపోతూ ఉంటారు. చూడండి 5వ వచనం నుంచి చూడండి, లేదా 6వ వచనం నుంచి చూడమ్మా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవక్తనంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చూడండి, ఎప్పుడు నీ త్రోవలను ఎప్పుడు నీ మార్గాన్ని సలారం చేస్తాడు? ఎప్పుడు ఆయన నీ మార్గాన్ని త్రోట్గా ఉంచుతాడు, ఫ్రూట్ఫుల్గా ఉంచుతాడు? ఎప్పుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు అని అంటే ఎప్పుడైతే నీవు ఆయన అధికారానికి లోబడతావో. ఈ మాట, మొదటి మాట ఇష్టం ఉండదు. అయ్యా నా మార్గాన్ని సరళం చేయి. ఏం చేయాలంట? అప్పుడు అనే మాటను మీ బైబిల్లో రౌండ్ చుట్టుకోండి. ఎప్పుడు? అప్పుడు నీ జీవితంలో నీ అధికారం అంతట్లో, నీ ప్రవక్తనంతట్లో ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు. అప్పుడు. నెక్స్ట్ చదవమ్మా 7వ వచనం చూడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ఎప్పుడంటండి? నువ్వు అడుగుతావు, అయ్యా నా దేహానికి ఆరోగ్యాన్ని, అయ్యా నా ఎముకలకు సత్తువు కలుగజేయి. ఎప్పుడు ఇస్తాడు దేవుడు? నువ్వు అడిగినామంటే ఇస్తాడా? అక్కడ ముందుంది చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు. చెప్పండి ఎప్పుడు? అనండి అమ్మా, అనరండి మీరు. ఆకలేస్తుందా? అనండి మరి. అప్పుడు. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచినప్పుడు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువా కలిగిద్ది. ఇంకా చదవండి. నీ రాబడి అంతట్లో నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. నువ్వు కూడా అడుగుతూ ఉంటావు, అయ్యా నాకు సర్వ సంపద కావాలి, నా కొట్టుల్లో ధాన్యం ఉండాలి, నేను సమృద్ధిగా ఉండాలి, నా గానుగుల నుండి కొత్త ద్రాక్షారసం పొర్లి పారాలి అని అడుగుతూ ఉంటావు. ఎప్పుడో తెలుసా? నీ ఆస్తి అంతట్లో, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తి అంతట్లోను భాగమునిచ్చి యెహోవాను గణపరిచినప్పుడు. ఈ అప్పుడు అనే మాటను మర్చిపోయి చూడండి, బైబిల్ మొత్తంలో సో అండ్ రీప్ అంటే విత్తుట కోయుట అనే సిద్ధాంతం మీద దేవుని యొక్క వాక్యం ఉంది. నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని సన్నిధి మీద నీవు కనుదృష్టి ఉంచితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను బలాదూరుగా తిరుగుతా, నేను ఇష్టానుసారంగా జీవిస్తా, నా జీవితం నాదే, అయినా దేవుడు నన్ను ప్రేమించాలంటే ఊరినే ప్రేమిస్తాడా? ఏమా? ఇవన్నీ కుదరవు. నీ మనసు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని సన్నిధిని ప్రేమిస్తే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తే, దేవుణ్ణి గౌరవించగలిగితే, దేవుని పట్ల విధేయత చూపించగలిగిన వ్యక్తివిగా కనుక ఉంటే, దావీదు వలె నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోగలిగితే, దావీదు వలె నీ జీవితం దేవునితో మమేకమై ఉండటానికి ఇష్టపడితే, దేవుని నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హి లవ్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నావా? నేను ప్రేమించను కానీ నాకు వన్ సైడ్ లవ్ కావాలయ్యా అనుకుంటున్నారా? నాకు వన్ సైడ్ ప్రేమ కావాలి.
దేవుడు మాత్రమే నన్ను ప్రేమించాలి, నేను దేవుని ప్రేమించను, నేను ఇంకొకరిని ప్రేమిస్తా, అది కుదరని పని. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. నువ్వు ఆయన సన్నిధిని ప్రేమిస్తే, ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని ఒలివ మొక్క వలె అంటు కట్టబడటానికి ఇష్టపడితే, టుడే హీఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఈరోజే నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధిని ప్రేమించగలుగుతావా? దావీదు ప్రేమించాడు, ఆశీర్వదించబడ్డాడు. సౌలు ప్రేమించలేదు, శపించబడ్డాడు. రాజ్యాధికారంలో నుంచి తీసివేయబడ్డాడు. రాజుగా నియమించబడిన స్థానంలో నుంచి కొట్టివేయబడ్డాడు. బికాస్ ఆయన సన్నిధి లేకుండా జీవించాడు. నువ్వు దేవుని సన్నిధి లేకుండా జీవిస్తావా? ఆయన మందసాన్ని ప్రేమిస్తావా? తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. దేవుని సన్నిధి నీతో మాట్లాడుతూ ఉంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? సౌలులాగా ఉండాలనుకుంటున్నావా? దావీదులాగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించాలనుకుంటున్నావా? లేకపోతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయాలనుకుంటున్నావా? ఎలా ఉన్నావు? ఇది మంచి సమయం. ప్రభువా, నేను నీ సన్నిధిని ప్రేమించడానికి ఇష్టపడుతున్నానయ్యా అని చెప్పగలుగుతావా? ఇది మంచి సమయం. అయ్యా, నేను నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నా. నీ సన్నిధి, నీ శాసనాలంటే నాకు గౌరవం ప్రభా. నీ వాక్యం అంటే నాకు గౌరవం. నీ వాక్యం పట్ల నేను నాయన యథార్థ హృదయున్నై జీవించాలని ఇష్టపడుతున్నాను తండ్రి అని చెప్పగలుగుతావా? దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. సౌలు మందసాన్ని లెక్క చేయలా. 40 సంవత్సరాలు దేవుని మందసం విషయం పట్ల ఆసక్తి లేని వ్యక్తిగా ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించలేని వ్యక్తిగా ఉన్నాడు. దేవుని చేత కొట్టివేయబడిన వ్యక్తిగా మిగిలిపోయాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీ జీవితం దావీదు వలె ఉంటుందా? సౌలు వలె ఉంటుందా? దావీదులాగా నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా? సౌలులాగా కొట్టివేయబడతావా? ఎలా ఉండాలనుకుంటున్నావు? హౌ యు వాంట్ టు లివ్? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చుకోమని హెచ్చరిస్తున్నాడు. ఎలా ఉండాలనుకుంటున్నావు? తల్లవంచండి. ఇది మంచి సమయం. నా ప్రియ సహోదరి, వింటున్న నీవు ఆసక్తి కలిగిన వ్యక్తివై ఉండాలి. నా జీవితం ఆశీర్వాదకరంగా మలచబడాలి. అయా, నా బ్రతుకు ఉన్నతంగా ఉండాలి. నా కుటుంబం దీవెనకరంగా మార్చబడాలి. నా సంతానము నాయన దీవెనకరంగా ఉండాలి. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట రావాలి అనంటే నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ప్రేమించగలుగుతావా? నీ హృదయాంతరంగంలో నుంచి మాటను చెప్పగలుగుతావా? అయ్యా, నేను నిజంగా ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నాను. నీ మనస్ఫూర్తితో ఈ మాటను చెప్పగలుగుతావా? నేను బయటికి చెప్పమని నేను నిన్ను అడగట్లేదు, కానీ నీ హృదయంలో నుంచి ఈ మాటను చెప్పగలుగుతావా? అయ్యా, నేను నిజంగా దావీదు వలె దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా ఉంటాను. దేవా, నన్ను ఆశీర్వదించయ్యా. ఈ దినమున నీ సన్నిధికి నేను లోబడే వ్యక్తిగా ఉంటాను. నన్ను దీవించయ్యా నాయనా. అవసరాధారితమైన క్రైస్తవ్యంలో నేను జీవించను, అవకాశాల్లో జీవించను. నేను నిజంగా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించి వెంబడించే వ్యక్తిగా ఉంటాను. లార్డ్ బ్లెస్ మీ అని అడగగలుగుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాట్లాడుతున్న మాటను బట్టి వందనాలు ప్రభా. మా కష్టాల్లో నాయన, మాకు ఇబ్బందుల్లో, మా నష్టాల్లో నిన్ను వెంబడించే వారిగా కాక హృదయపూర్వకంగా నిన్ను సేవించే వారిగా మేము ఉండటానికి తీర్మానించుకోగలిగిన శక్తిని దయచండి. అట్టి జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా నాయన, ప్రతి ఒక్కరూ నాయన సంపూర్ణముగా లోబడే వ్యక్తులుగా జీవించే జ్ఞానమును దయచేయమని, బలపరచమని, సన్నిధి గుంచమని ప్రభులకు ప్రభుడు సర్వశక్తిమంతుడైన యేసు క్రీస్తు పుణ్యనామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందాలండి. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుదాం. చప్పట్లు కొట్టి
అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీ చప్పట్లోనే అర్థమైపోయింది మీరు ఎంత సంతోషంగా ఉన్నారని. రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం. ఇంతవరకు దైవజనులు మరి దావీదు దేవునికి లోబడి దేవుని యొక్క మందసం అంటే దేవుని సన్నిధిని అనుభవించి దేవుని సన్నిధి తనతో ఉంచుకోవడం